వైఎస్ వివేక మరణంపై సీబీఐ విచారణ ఎందుకు కోరుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. ఘటన జరిగాక ఉదయం 8 గంటల వరకు ఫిర్యాదు చేయలేదన్నారు. హత్య జరిగిన తర్వాత అనేక అడ్డదారులు దొక్కారన్న చంద్రబాబు పోలీసుల దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయని స్పష్టం చేశారు. వివేక హత్యలో అనేక రహస్యాలు ఉన్నాయని, కుటుంబ సభ్యులు చెబుతున్న లేఖ విషయం కట్టుకథలా ఉందని వ్యాఖ్యానించారు. హత్య కప్పిపుచ్చుకునేందుకు అనేక నాటకాలు ఆడారని, సాక్ష్యాలు చెరిపేసేందుకు ఎందుకు ప్రయత్నించారని ప్రశ్నించారు. వివేక మృతదేహాన్ని చూస్తేనే అది హత్యని తెలుస్తుందని, అయినా శవపరీక్ష జరిగే వరకు హత్యని చెప్పలేకపోయారని అన్నారు. చేశారు మీరు చూడండి. ది డెత్ బిహైండ్ ది సస్పిషియస్ డెత్ ఆఫ్ వైఎస్ వివేకానంద రెడ్డి షుడ్ బి ప్రూవ్డ్. సస్పిషియస్ డెత్, ది నెవర్ మెన్షన్ మర్డర్. అంటే ఇక్కడంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అన్ని హైడ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ ఎవిడెన్సెస్ అన్ని, సాక్ష్యాలన్నీ లేకుండా చేసి, అదేవిధంగా విషయాన్ని కూడా హైడ్ చేసి దీన్ని కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నం చేశారు. వాళ్ళు పోలీసులకు చెప్పినప్పుడు కూడా ఇది డెత్ అని ఎక్కడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు పోలీసులు కూడా నమ్మబలికిచ్చారు, ఇది హార్ట్ అటాక్తో చనిపోయారు, పడినప్పుడు ఈ దెబ్బలు తగిలాయి తప్ప ఇంకోటి కాదు అని నమ్మించారు. అదే మరి కేసులు కూడా అవసరం లేదని చెప్పి పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే కేసులు కూడా అవసరం లేదని మీరే నిర్ధారించారు. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే కొంతమంది ఇక్కడ కేసు ఏం అవసరం లేదండి, వీళ్ళ తరపున లైజాన్ చేసేవాళ్ళు, ఆయన చనిపోయాడు, హార్ట్ అటాక్ చనిపోయాడు, అంతేగాని ఏం లేదు అని 9-10 వరకు అదే రాగం తీశారు. ఎప్పుడైతే హాస్పిటల్కి పోయి పోస్ట్ మార్టం సర్టిఫికెట్ వచ్చిందో, అతను డెత్ కాదు, ఇది నేచురల్ హార్ట్ అటాక్తో కాదు, ఇది హత్య చేశారు, బలమైన గాయాలు, నెత్తన ఎంత బలమైన గాయం ఉంది, మెదడు కూడా బయట వచ్చింది, అంత బలమైన గాయాలు జరిగాయి, చేతికి గాయాలు జరిగాయి. ఇవన్నీ జరిగిన తర్వాత, ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అప్పటి నుంచి అటాక్ మొదలుపెట్టారు. సాయంత్రానికి మళ్ళా స్వరం మార్చారు. ఇప్పుడేమంటారు, డ్రైవర్ని తొందరగా రమ్మన్నాను కాబట్టి అతను చంపబోతున్నాడు. ఇది నాకైతే అర్థం కాల. ఇంత దారుణంగా మాటలు మార్చేసి తప్పించుకోవడానికి, కప్పిపుచ్చుకోవడానికి చేసే పనులు చాలా దుర్మార్గమైన పనులు. ఇది ఎవరు మీ ఇంట్లో హత్య జరిగిన తర్వాత ఇది 5 o'clock జరిగింది అని అంటున్నాం, 5:30కి పిఏ వెళ్ళాడు, 5:30కి 6:30 ఆ ప్రాంతంలో అవినాష్ రెడ్డి పోలీసులకు ఫోన్ చేశారు 6:40కి. అవినాష్ రెడ్డికి ఎవరు చెప్పారు? అవినాష్ రెడ్డి ఫోన్ చేసినప్పుడు ఎవరికి ఫోన్ చేశాడు? వీళ్ళందరి మధ్యలో ఏమేం జరిగాయి? జరిగినప్పుడు ఎందుకుని అక్కడికి పోయిన వాళ్ళు అంతమందిపై బిఫోర్ హాస్పిటల్లో కొంతమంది ముఖ్యమైన నాయకులు కూడా అక్కడికి వెళ్ళారు, వీళ్ళ బంధువులందరూ వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళందరూ చూశారు అక్కడ, గంగిరెడ్డి కానీ, ఫాలోవర్ కానీ, కృష్ణారెడ్డి కానీ, అవినాష్ రెడ్డి కానీ, ఇంకా మిగిలిన ఈసీ గంగిరెడ్డి కానీ, లేదు చాలా మంది ఎవరు పోయారో అందరూ వెళ్ళారు. మీరందరూ వెళ్ళిన తర్వాత మీ బంధువు అంత ఇంపార్టెంట్ వ్యక్తి చనిపోతే, అంత దారుణంగా చనిపోయినప్పుడు ఇది హత్య అని ఎందుకు మీరు చెప్పలేకపోయారు? యు ఆన్సర్ దాట్. చెప్పాలి కదా. ఇప్పుడు మీరు సహజ మరణానికి, హార్ట్ అటాక్కి, హత్యకు వ్యత్యాసం తెలియదా మీకు? సంథింగ్ హ్యాపెండ్ బిట్వీన్ యూ. అది ఏమైంది? అది ఇన్వెస్టిగేషన్లో తేలాలి తప్ప ఇంకోటి కాదు. కడాన లాస్ట్కి వచ్చే కొద్ది డ్రైవర్ చంపాడు, నేను ఆయన తొందరగా రమ్మన్నానని ఒక లెటర్ ఇచ్చారు. అది ఇప్పుడు ఎస్పీ గారు చెప్పారు. ఇదంతా మిస్టీరియస్గా లేదు మీకు? వెరరు గోయి అంటే ఇప్పుడు డ్రైవర్ మీద నెట్టడానికా, లేకపోతే ఇంకొకట, ఎవరి మీద నెట్టడానికి? ఇది అంటే ఒక ముఖ్యమైన వ్యక్తి, మీ ఫ్యామిలీ మెంబరు, అతను చంపబడ్డాడు. చంపబడ్డ సమయంలో ఎందుకు మీరు హైడ్ చేశారు? ఎందుకు హత్య అని పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోయారు? పోలీసులను కూడా నమ్మించే ప్రయత్నం చేశారు, ఇది హత్య కాదు, సహజ మరణం, హార్ట్ అటాక్ చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కాదు, పోస్ట్ మార్టం చేయాలని చెప్పిన తర్వాత నేరుగా హాస్పిటల్ తీసుకుపోయి పోస్ట్ మార్టం చేసిన పెద్ద మేజర్ ఇంజరీస్, నాట్ ఎ మైనర్ ఇంజరీస్. ఎప్పుడు వస్తుంది బయటకి? ఇది హాస్పిటల్ పోయిన తర్వాత బయటకు వచ్చింది. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకే పరిమితమైంది. తర్వాత పబ్లిక్ తెలిసిన తర్వాత చనిపోయాడని పబ్లిక్ అంతా వచ్చారు.
ఆవేదనతో మాకు ఉండే అనుబంధంతో వచ్చారు. వచ్చిన తర్వాత మీరు హాస్పిటల్లో కూడా నమ్మించడానికి ప్రయత్నం చేశారు ఇది సహజ మరణం అని, హార్ట్ అటాక్ అని. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒక మనిషిని చూస్తే ఎవరైనా సరే ఆ ఫోటో చూస్తే ఒక నిమిషంలో చెప్పగలుగుతారు వై. ఆ సమయంలో ఎవరెవరికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, రాత్రి ఏమేం జరిగింది, ఎవరికి సంబంధం ఉంది, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది జరిగిపోయింది, అది జరిగిపోయింది, చంపేశారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, ఇంకొకరు ఉన్నారు అన్నమాట. మీ ఇంట్లో జరిగితే మీరు ఎవిడెన్సెస్ డిస్ట్రాయ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? మర్డర్ అయితే ఎవరిని షీల్డ్ చేయడానికి చేశారు? ఇది ఎంత దుర్మార్గమైన కార్యక్రమం ఇది. రాష్ట్రంలో ఇంకా లా అండ్ ఆర్డర్ లేదా? మీ ఇంట్లో కూడా చేసి మీరు దాన్ని సమర్థించుకునే పరిస్థితి రావడం, అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఏ విధంగా మీరు తీసుకెళ్తారు? ఇన్క్వెస్ట్ కాకుండా, ఇది మామూలుగా పంచనామా కాకుండా ఎట్లా తీసుకెళ్తారు మీరు? కనీసం ఒక మర్డర్ చేసిన తర్వాత, ఒక మర్డర్ జరిగిన తర్వాత కనీసం పంచనామా జరుగుతుందని మీకు తెలియదా? మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ కుటుంబ పెద్దలందరికీ? వై యు అలౌడ్? ఓకే, బయట చేశారా, ఎవరు చేశారా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మీరు ఎట్లాలో చేస్తారు బాడీని తీసుకుపోవడానికి, కానీ ఆ ఇంట్లో రక్తాన్ని కడగడానికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది? ఆ ఇంట్లో వచ్చి రక్తం కడిగేదానికి మీరు సమాధానం బెడ్రూమ్, బాత్రూంలో నుంచి బెడ్రూమ్లోకి ఎవరు తీసుకొచ్చారు? బాత్రూంలోకి ఎవరు తీసుకుపోయారు? బాత్రూమ్ నుంచి బెడ్రూమ్లోకి ఎవరు తీసుకొచ్చారు? హాస్పిటల్కి ఎవరు తీసుకుపోయారు? బెడ్రూమ్ అంతా ఎవరు క్లీన్ చేశారు? యూ హావ్ టు ఆన్సర్ ఆల్ దీస్ థింగ్స్. అప్పుడు లెటర్ లేదు, సాయంత్రానికి లెటర్ వచ్చింది. లెటర్ ఎవరు రాశారు? ఓకే, మార్నింగ్ లేని లెటర్ ఈవినింగ్ ఎట్ వచ్చింది. ఇది ఒక ఫిక్షన్ వారిగా తయారైంది. ఇలాంటి రాజకీయ ముసుగులో ఇలాంటివన్నీ కూడా చాలా దారుణంగా వీళ్ళు ప్రవర్తించే పరిస్థితికి వస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడడం, ఇష్టమైనటువంటి అన్లాఫుల్ థింగ్స్, లా అండ్ ఆర్డర్ సమస్యలు, హత్యలు, ఘోరాలు ఇవన్నీ చేయడం ఇది చాలా దుర్మార్గం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఏదైతే వివేకానంద రెడ్డి గారి మరణం పట్ల సానుభూతి, సంతాపాన్ని తెలియజేస్తేనే జరిగిన సంఘటన చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.